అడుగడుగునా బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకించిన 42% రిజర్వేషన్లపై ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అసెంబ్లీలో బీసీ బిల్లులకు మద్దతు తెలిపిన బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చి వ్యతిరేకిస్తున్నాయన్నారు. జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే బాధాకరమన్నారు ఆయన. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఈ గురువారానికే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్. ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. ఇది గురువారానికి మా అడ్వకేట్స్ మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. న్యాయం జరుగుద్దని ఆశిస్తూ ఉన్నాం. అన్ని కోణాల నుంచి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మా వాగ్దానం నిలుపుకునే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై దానికి మద్దతు పలికినాయి. కానీ తీరా బయటకు వస్తే వారు వ్యూహం మార్చుకొని మాట మార్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు ఇవంతా గ్రహిస్తూ ఉన్నారు. మేము మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 42% రిజర్వేషన్ తెచ్చుకొని తీరాల్సిందనే ధ్యేయంతో ఇవాళ సుప్రీంకోర్టు తలుపులు తట్టినాం. కుల సర్వే జరిపిన తర్వాత ఈ రాష్ట్రంలో 56.33% జనాభా బీసీలు ఉన్నారని లెక్కలు తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అడ్డంకులు ఎందుకు? సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ అనేది ఒక రూలింగే. ఇది రాజ్యాంగం ప్రకారం తీసుకున్న నిర్ణయం కాదు. అందుకే సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం